టీమిండియా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నప్పుడు అన్ని కళ్ళు కెప్టెన్ రోహిత్ శర్మ మీదే. అనుభవజ్ఞుడైన ఓపెనర్ అయిన రోహిత్ గతంలో ఎన్నో ఐసీసీ టోర్నమెంటుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించారు. అయితే ఇటీవల జరిగిన 3 ఐసీసీ ఫైనల్ మ్యాచ్ల్లో 2 ఓటమి చెందడంతో క్రికెట్ అభిమానుల్లో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్పై చర్చ జరుగుతుంది. గత 3 ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021, 2023, వరల్డ్ వన్డే కప్ 2023లో భారత్ ఓడిపోయింది. అయితే ఈ ఫైనల్స్లో ప్రతిసారి కెప్టెన్ కుడివైపు నిలబడ్డ ఆటగాడు ఓడిపోయిన జట్టులోనే ఉన్నాడు అనే కొన్ని కోఇన్సిడెంట్స్ క్రికెట్ ప్రేమికుల దృష్టికి ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ సమీపిస్తున్నప్పుడు ఈ సెంటిమెంట్ మరింత బలపడుతోంది. అభిమానులు, విశ్లేషకులు రోహిత్ శర్మ ఏ వైపున నిలుస్తారో ఊహించడం ప్రారంభించారు. అయితే రోహిత్ కుడివైపు నిల్చోవడం, న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ ఎడమవైపు నిల్చున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఈసారి రోహిత్ శర్మ మళ్ళీ ఓడిపోయే జట్టు కెప్టెన్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. క్రికెట్లో ఎప్పటి నుంచో కొన్ని ఇలాంటి సెంటిమెంట్లున్నాయి. సచిన్ టెండూల్కర్ ప్రతి మ్యాచ్ ముందు తన ఎడమ ప్యాడ్ తొడిగే అలవాటు, స్టీవ్ వా తన అదృష్టం కోసం ఎర్రని రుమాల్ వాడటం, ఇలా ఎందరో ఆటగాళ్లు చిన్న చిన్న విశ్వాసాలను నమ్ముతారు. కొందరు వీటిని యాదృచ్ఛికంగా కొట్టిపారేస్తే, మరికొందరు క్రికెట్లో అదృష్టం కూడా కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతారు. ఇకపోతే రోహిత్ శర్మ నాయకత్వం చాలామంది ప్రశంసించారు. అతని కెప్టెన్సీలో భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్లు, ముఖ్యమైన టోర్నమెంటుల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. అయితే ఐసీసీ ఫైనల్ మ్యాచ్ల్లో మాత్రం విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ ఈ ఫైనల్ బ్లాక్ క్యాప్స్ను తుడిచిపెట్టే మరో అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. ఈ కుడి ఎడమ మూఢనమ్మకానికి నిజంగా అర్థం ఉందా లేదా అనేది పక్కన పెడితే, చివరకు మ్యాచ్లో ప్రదర్శనే ముఖ్యమన్నది కాదనలేని నిజం. టీమిండియా స్థిరత్వాన్ని కొనసాగిస్తే, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటే, ఎన్ని సెంటిమెంట్లు అడ్డొచ్చినా గతంలో అపోహలు వాళ్ళ గెలుపును ఆపలేవు. ముఖ్యంగా ధైర్యంగా, తెలివిగా ఆడితే ఐసీసీ ట్రోఫీ మరోసారి భారతదేశానికి రావడం ఖాయం. టోర్నమెంట్ సమీపిస్తున్నప్పుడు అభిమానులు అధికారిక జట్టు ఫోటోలను ఆసక్తిగా చూస్తున్నారు. రోహిత్ శర్మ ఏ వైపు నిలుస్తాడో, ఎవరు నిలుస్తారో చర్చనీయాంశం కావచ్చు. కానీ చివరికి గెలుపును నిర్ణయించేది ఆటగాళ్ల నైపుణ్యం, వ్యూహాలు మాత్రమే. ఈసారి భారత్ ఫైనల్లో బ్లాక్ క్యాప్స్ను అధిగమించాలంటే సామర్థ్యం మేరకు ఆడితే విజయం అదే వరిస్తుంది.